జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభ్యర్థి అయిన నవీన్ కుమార్ యాదవ్ గారి మీ అందరి ఆశీర్వాదం కావాలని సోమాజిగూడ ప్రాంతానికి వచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న మా మిత్రులు ఇప్పుడే మరి ఇవాళే ఈరోజు మన సహచర మంత్రిగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రి ప్రమాణ స్వీకారోత్సవం చేసుకొని మన ముందుకు వచ్చిన మొహమ్మద్ అజారుద్దీన్ గారి ప్రముఖ క్రికెటర్కి ఆహ్వానం పలుకుతూ నేను మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. యువ మిత్రులు చాలా మంది ఉంటారు ఇక్కడ. అనేక విషయాలు చాలా మంది మాట్లాడిన ఈరోజు యువత పరంగా ఈరోజు యువతకు ఒక ఆశా జ్యోతిగా 22 నెలల నుంచి దాదాపు 70,000 ఉద్యోగాల సంకల్పన ప్రభుత్వ శాఖలలో కల్పించి ప్రైవేట్ రంగంలో మరో 1,00,000 ఉద్యోగాల సంకల్పన గురించి అనునిత్యం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు యువతకు స్ఫూర్తిగా తెలంగాణ రావటానికి ముందు వరుసలో నిలబడ్డ విద్యార్థులకి మేము ముందున్నామని ముందుకు నడుపుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు. రెండో విషయం, ఈరోజు మీ అందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ఒక చదువుకున్న యువకుడిని బలహీన వర్గాలకు సంబంధించి ఒక సామాజిక స్ఫూర్తితో పనిచేస్తా ఉన్న మీ అందరి తమ్ముడు, మీ అందరి అన్న, మీ కుటుంబ సభ్యుడైన స్థానికుడు నవీన్ కుమార్ యాదవ్ గారిని గెలిపియాల్సిందిగా కోరడానికి మేమందరికి వచ్చాం. మేము ఒక విషయం చెప్తా, అనునిత్యం నాకు తెలుసు నవీన్ కుమార్ యాదవ్ గారు ఈరోజు వారు చేసే ప్రతి సామాజిక స్పృహతో పనిచేస్తా ఉన్నప్పుడు బస్తీల్లో ఉంటున్న వారికి హాస్పిటల్ సేవలు కావాలన్నా, చిన్నపాటి ఉద్యోగాలు కావాలన్నా, విద్యా పరంగా వారి సహకారం కావాలని నేను ఉన్నాను అని అన్నగా నిలబడ్డ వ్యక్తిగా ఈరోజు మీ నవీన్ కుమార్ యాదవ్ గారు వచ్చి నిలబడ్డారు. మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక బలహీన వర్గానికి సంబంధించిన అభ్యర్థిని ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుల వారు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిలబడితే కేటీఆర్ ఓర్వలేస్తలేడు. యువకుడి మీద అనేక ఆరోపణలు చేస్తూ ముందుకు నడుస్తా ఉన్నాడు. మేము అభయం ఇస్తా ఉన్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీలో ఒక్కరిగా ఒక అన్నగా, తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ముందుకు నడిపే వ్యక్తిగా, రేపు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత అనునిత్యం పనిచేసే వ్యక్తిగా నవీన్ కుమార్ యాదవ్ మా సోదరుడు ఉన్నది కనుక వారిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ నేను ఇప్పుడు మరి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మీ అందరి అభిమాన నేత రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మన అభ్యర్థి యువకుడు నవీన్ యాదవ్ గారు, మంత్రులు లక్ష్మణ్ గారు, అజరుద్దీన్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, రెండవ మీటింగ్ ఇది. ఎక్కడికి వెళ్ళినా మీరు ముఖ్యమంత్రి పైన చూపిస్తున్న ఆదరణ, ప్రేమ, మీ ఉత్సాహం ఇవన్నీ కూడగలుపుకొని నవీన్ యాదవ్ గారిని మంచి మెజారిటీతో గెలిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనునిత్యం ముఖ్యమంత్రి గారు మీ గురించి ఆలోచన చేస్తున్నారు కాబట్టి
ఇలా మీకు సన్న బియ్యం అందుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు కాబట్టి 10 ఏళ్లు రాని రేషన్ కార్డులు వచ్చినాయి మీకు. ముఖ్యమంత్రి గారు మీ గురించి ఆలోచన చేస్తున్నారు కాబట్టి 200 యూనిట్ లోపు ఉచితంగా కరెంట్ వస్తా ఉన్నది. అన్నిటికీ మించి మహిళలు బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు. వీటి గురించి పోయిన ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచన చేసిందా? మీ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిందా? దోచుకోవడం, దండుకోవడం తప్ప బీద ప్రజల గోరు పట్టలే. కాంగ్రెస్ ప్రభుత్వం బీదల ప్రభుత్వం. ఇది మీకోసం వచ్చిన ప్రభుత్వం కాబట్టి మీ గురించి రోజు ఆలోచన చేసి ఇన్ని స్కీములు ఇస్తా ఉన్నది. భవిష్యత్తులో కూడా ఇస్తది. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందున్న యువకుడు నవీన్ యాదవ్ అనునిత్యం మీతో ఉండే వ్యక్తి, మీలో ఒకటిగా మీ ముందు నిలబడ్డాడు కాబట్టి వారిని ఆశీర్వదించాల్సిందిగా 11న జరిగే ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించుకుంటే ఈ స్కీములే కాదు ఇంకా ఎన్నో స్కీములు వస్తాయి. రేవంత్ రెడ్డి గారి మధ్యలో బీదల కోసం ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కావాలి అంటే నవీన్ యాదవ్ గారు పోయి అడగాలి. అలాంటి నాయకుని గెలిపించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ మీ నుంచి సెలవు. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువతరానికి స్ఫూర్తి, రేపు రాబోయే కాలంలో మీ అందరికీ ప్రతినిధిగా ఉండాలని మరి మీ ముందు నిలబడ్డ నవీన్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలకు ధైర్యం కల్పించడానికి, ఒక భరోసా ఇవ్వడానికి వచ్చినటువంటి పెద్దలు, మన అందరి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి స్వాగతం పలుకుతూ, మరి మీలో ఒకడైనటువంటి నాకు ఈ అవకాశం, పేద ప్రజలకి అండగా ఉంటానని, మీ సమస్యలు పరిష్కరిస్తానని, మీ కష్టాలకు అండగా ఉంటానని, ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఉంటానని చెప్పి ఈరోజు ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు ఈ అవకాశం కల్పిస్తూ మీ నమ్మకం మీ గరీబుల, ఈ ప్రాంత ప్రజల కష్టాలకు అండగా ఉంటానని చెప్పి ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి అన్న గారికి, రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, మిగతా కేబినెట్ పెద్దలందరూ కూడా నా పాదాభి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్నప్పటి నుండి మీ ముందు తిరిగినోని, మీ కళ్ళ ముందు పెరిగినోని, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, మీకు కుటుంబ సభ్యుడిగా ఈరోజు ఈ అవకాశం వస్తుంది. ఇది నా ఎలక్షన్ అనుకోవట్లే, ఇది మీ ఎలక్షన్, మీ తమ్ముడు ఎలక్షన్, మీ అన్న ఎలక్షన్, మీ కొడుకు ఎలక్షన్, ఇది మనందరి ఎలక్షన్. ఎలక్షన్ అంటే ఎవరి గురించో, సింపతి గురించో, సెంటిమెంట్ గురించో కాదు, మన ప్రాంత అభివృద్ధి గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, ఇది మన జీవితాలతో ముడిపడిన విషయం. కాబట్టి ఈ సమయం వచ్చింది. గతంలో 3 సార్లు అవకాశం కల్పించారు, అభివృద్ధి దేవుడెరుగు, కానీ ఈ ప్రాంతం అంతా కూడా అన్యాయానికి గురైంది, అరాచలకు గురైంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కదా, ఈ ప్రాంతం ఎంత అన్యాయమైందో మీ అందరికీ తెలుసు కదా. ఈరోజు పొరపాటు చేసుకోకండి, ఈరోజు ఆ పొరపాటు చేసుకోకండి. రేవంత్ అన్న ప్రజాపాలనలో నేను ఏ గల్లీలలో తిరిగినా, ఏ బస్తీలలో తిరిగినా ఈరోజు మాకు రేషన్ కార్డు వచ్చింది నాయన, ఒక ఇంటికి పోతే సన్న బియ్యం పట్టుకొని కుటుంబం అంతా బయట నించొని కన్నీళ్లు పెట్టుకుంటానన్ను నాతో మాట్లాడడం జరిగింది. ఓ కుటుంబంకి వెళ్తే, నాయన మా కొడుకు బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడు 10 ఏళ్ళుగా, కానీ మాకు చేసింది ఏం లేదు, నా ఇంటికి ఇవాళ రేషన్ కార్డు వచ్చింది నాయన, మా ఇంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి ఇస్తామని ఓ తల్లి చెప్తా ఉంది. ఇంకో బస్తీకి, ఓంనగర్ అనే బస్తీకి పోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు మా గల్లీలో రోడ్లు అయినాయి, డ్రైనేజ్ సిస్టమ్ అయిందని చెప్పి స్వచ్ఛందంగా మా ప్రాంత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు మీరందరూ కూడా ఈ సమయం వృధా చేసుకోకుండా సరైన నిర్ణయం తీసుకోండి. మీలో మీ ఇంటి సభ్యుడిగా ఈ అవకాశం కల్పించినటువంటి నాకు అందరూ కూడా ఒక్కసారి ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ, మరి
గతంలో 2018లో 2023లో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అవకాశం రాకుండా చేస్తే సరే, నా జీవితంలో ఒక తప్పు చేయలే, కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినారు. ఈ పబ్లిక్కి ఉపయోగపడద్దు నవీన్ అని అనేక కుట్రలు పన్నారు. ఆ భగవంతుడు ఉన్నాడు. ఈరోజు మీ అందరి ముందు నుంచొని మాట్లాడుతున్నా అంటే మీ అందరి ఆశీర్వాదం ఆ భగవంతుడు రేవంత్ అన్న రూపంలో, కాంగ్రెస్ పార్టీ రూపంలో వచ్చి మీలో ఒక్కడైనటువంటి నాకు ఈ అవకాశం కల్పించింది. గతంలో పొరపాటు చేసుకున్నట్టు ఈరోజు మోసపోకండి. మాయమాటలు చెప్పుకుంటా మన గల్లీలలో తిరుగుతున్నారు. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి, మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించండి. ఈరోజు 3 నెలల నుండి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 3 మంత్రులు మన ప్రాంతాల్లో తిరుగుకుంటూ 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినారు. ఇంకా కూడా మనందరం మంచి మెజార్టీతో కాంగ్రెస్ని ఇక్కడ నుండి గెలిపించుకుంటే రేపు 1000 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి పూర్తి నమ్మకం మాకుంది. అన్నగారి మీద ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నమ్మకం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, 2 సార్లు పోటీ చేసిన మళ్ళీ మీ ముందుకు వస్తున్నా, ఒక్కసారి ఆశీర్వదించమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటూ, యువకుల జీవితాలు పాడు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే గతంలో అనేక యువకుల మీద తప్పుడు కేసులు పెట్టింది. ఎవరైనా లీడర్గా ఎదగాలనుకుంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టపడే యువకులకు అండగా ఉంటాం, పబ్లిక్కి సేవ చేసే యువకులకు అండగా ఉంటామని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్. ఈ యువకులను ప్రోత్సహించే విధంగా మన రేవంత్ అన్న పరిపాలన సాగుతుంది. మీరందరు యువకులు చూడాలి. మరి అనేక తప్పుడు ఆరోపణలు పెట్టుకుంటూ నవీన్ యాదవ్ ఒక రౌడీ అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. మీ కొడుకు రౌడీయా? మీ కొడుకు రౌడీయా? మీ తమ్ముడు రౌడీయా? మీ అన్న రౌడీయా? మీ తమ్ముడిని, మీ అన్నని, మీ కొడుకుని అనేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు నన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నారు. మీలో ఒకరిని, మీ స్థానికుడిని. ఈరోజు వాళ్ళకి బుద్ధి చెప్తారా? 11 తారీఖు ఎట్లయితే ఈరోజు వాళ్ళు 1000 సంఖ్యలో వచ్చినట్టు యువకులు పర్సనల్ ఇంట్రెస్ట్, రెస్పాన్సిబిలిటీ, ఈ సొసైటీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇండ్లకి మన కుటుంబ సభ్యులని, స్నేహితులని, బంధువులందరినీ కూడా పోలింగ్ స్టేషన్ తీసుకుపోయి చెయ్యి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా యువకులని, మహిళలను, పెద్దలను అందరినీ కూడా కోరుకుంటూ, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినటువంటి మంత్రులని, ఈ ప్రాంతాన్ని మనందరికీ నమ్మకాన్ని కల్పించడానికి వచ్చినటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ సార్. ఎన్ఎస్సీఐ మిత్రులు జెండాలు దించు. ఎన్ఎస్సీఐ మిత్రులు జెండాలు దించేసే, వెనుకలో కనబడతలేదు. దించు బ్రదర్ అందరూ. ఈ ప్రాంతానికి వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియాలని మీ అందరి ఆశీర్వాదం గురించి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్యాలి. కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ బిడ్డ మీ కళ్ళ ముందే పుట్టి పెరిగి మీకు అండగా నిలబడి 24 గంటలు మీ సమస్యల పరిష్కారం కోసం తాపత్రయపడుతున్న నవీన్ యాదవ్ను ఈనాడు ఈ ఎన్నికల బరిలో దించి
ఈ ఎన్నికల ప్రచారంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు సోమాజిగూడ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరిమణి సంగీత యాదవ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, యువమిత్రులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పెద్దలు, మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని వేలాది మెజారిటీతో గెలిపించడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, మా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. సాయంత్రం 6 గంటల నుంచి మా అక్కలు ముఖ్యంగా ఈటీవీ, మా టీవీ సీరియళ్ల కోసము ఇంటికాడ ఉండకుండా ఇంటి ఆయన కోసం, పిల్లల కోసం వంట ఆలస్యమైనా ఎట్లయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని మా ఆడబిడ్డలందరూ కూడా కంకణం కట్టుకొని ఇక్కడ ఉండి వేలాది మంది ఇంత రాత్రి అయినా అండగా నిలబడ్డారు అంటే నవీన్ యాదవ్ విజయం ఖాయమైపోయింది. లెక్క పెట్టుకోవాల్సింది ఎన్ని వేల మెజారిటీ అనేది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. బీఆర్ఎస్ వాళ్ళు గల్లి గల్లికి వస్తున్నారు, బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతున్నారు. బామ్మార్దులు ఇద్దరు కలిసి బిల్లా రంగాలని వెనకటికి దోపిడీ దొంగలు ఉండే ఆ దోపిడీ దొంగలకు వారసులైన బామ్మార్దులు ఇవాళ ఆటోలలో తిరిగి గల్లీలల్లా మీకు అందరికీ పొర్లుడు దండాలు పెడుతున్నారు. నేను ఒక మాట అడగదలుచుకున్న ఈడున్న మా యువకుల్ని, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కొడుకు, 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండ్రు. ఏనాడన్నా మీ బస్తీకి వచ్చిండ్రా? ఏనాడన్నా మిమ్మల్ని కలిసిర్రా? ఏనాడన్నా మీతో మాట్లాడినరా? ఏనాడన్నా బెంచ్ కారు దిగి ఆటో ఎక్కినరా? ఇవాళ ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి గల్లీల ఆటో ఎక్కి తిరుగుతుర్రు. ఎన్నికలు అయిపోయే లోపల ఆటోలో తిరుగుడు కాదు, అంగిలాగు చించుకొని అమీర్పేట చౌరస్తలా మైత్రి వనం దగ్గర గంతులు వేయాల్సి వస్తుంది. ఇవాళ ఈ ప్రాంతాన్ని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తే మొన్న వచ్చిన వర్షంలా అంబేద్కర్ నగర్ లో మునిగిపోయిన ఇండ్లోళ్ళు మిమ్మల్ని వంగబెట్టి మెత్తగా గుద్దుతారని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ వాళ్ళు అంటారు ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని. ఆటో సోదరులకు న్యాయం అని చెప్తే, చేయమని చెప్తే తప్పు లేదు. మా ఆటో సోదరులను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కానీ ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఇవాళ మా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే మా ఆడబిడ్డలకు బస్సు ఉచితం వద్దు, బంధు పెట్టురని ఈ దరిద్రులు బస్తీ బస్తీ తిరుగుతురు. మా అక్కల్ని అడగదలుచుకున్నా, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సుల్లోనో ₹1 మీ దగ్గర అడిగినరా అక్క? వాళ్ళ పాలనలో అమ్మగారింటికి పోవాలన్నా, బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి దండం పెట్టాలంటే ఇంటి ఆయన దగ్గర కిరాయి పైసలు అడగాలి. అమ్మని చూడాలంటే కూడా ఇంటి ఆయన నగదు ఇస్తే తప్ప మనం పోయే పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఇంటి ఆయన అక్కడ ఆఫీసుకు పోతే ఆయన వచ్చే లోపల అమ్మగారింటికి పోయి అమ్మతో జరసేపు కూర్చొని మాట్లాడొచ్చే పరిస్థితి ఉంది. బిడ్డను మనవిస్తే బిడ్డ ఎట్లున్నదో చూసేద్దాం, మనవడో మనవరాలకో ఇంత ముద్దు పెడతాం, ఓ చాక్లెట్ ఇచ్చొద్దాం అంటే ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే గాడి ఇట్లా చెయ్యడ్డం పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు ఉచితం ఇచ్చిండు. నిజం కాదా అక్క? మరి ఆ దరిద్రులకు కడుపు మంట ఏంది? ఆడబిడ్డ బస్సులో ఉచితంగా పోతే వాళ్ళకు బస్సు వద్దంటారు. గింత దుర్మార్గులు ఎవడన్నా ఉంటాడా? 2014 నుంచి 2019 వరకు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో మంత్రి ఇయ్యలే. అంటే ఇల్లు నడిపేటోళ్ళు, ఇల్లు చక్కదిద్దేటోళ్ళు, సంసారాన్ని సాగదీసేటోళ్ళు మా ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని నేను అడుగుతున్నా. ఇవాళ
మా సీతక్కని మంత్రిని చేసినాం, మా కొండ సురేఖమ్మని ఇవాళ మంత్రిని చేసినాం. మా ఆడబిడ్డలు రాజ్యం నడుపుతలేరా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆడవాళ్ళకు అన్యాయం చేసి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని అవమానించి ఇవాళ సొంత చెల్లెలు కన్నీళ్లు పెట్టి ఊరూరు తిరుగుతుంది ఈ దరిద్రులు చేసిన మోసానికి. మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా? మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. ఇంటి ఆడబిడ్డ ఇల్లు తిరుగుతుంటే కంట తడి పెడుతుంటే వేల కోట్లు పందికొక్కులాగా ప్రజల సొమ్ము దోసుకొని ఆడబిడ్డను జైలుకు పంపించిండ్రు. జైలుకు ఆడబిడ్డ పోతే ఇవాళ జైలు నుంచి వచ్చిన ఆడబిడ్డను ఆదుకునే పరిస్థితి లేదు. ఇవాళ అదే ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ సన్నాసులు వేల కోట్లు సంపాదించుకున్నారు, నన్ను ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొట్టిరని వాళ్ళ సొంత ఆడబిడ్డ చెప్తుంది. ఏ ఆడబిడ్డ అయినా తండ్రి క్షేమము సోదరుడి అభివృద్ధి కోరుకుంటుంది. ఏ ఆడబిడ్డ అయినా కష్టం వచ్చినా కడుపులో దుఃఖం పెట్టుకుంటుంది. అత్తగారింటి కాడ కష్టం వస్తే అమ్మకు పోయి చెప్పుకోవద్దు, ఇచ్చిన కాడ పెరిగిన కాడ చిన్నతనం దేవొద్దని కష్టాలను అనుభవిస్తారు. కానీ ఇవాళ వాళ్ళ ఆడబిడ్డనే సొంతంగా బజార్లకు వచ్చి వీళ్ళు దరిద్రులు, నీచులు, దుర్మార్గులు ఇవాళ పార్టీని తెగనమ్ముతున్నారు. సొంత ఆడబిడ్డ నన్నే బజార్లో ఇడిచిపెట్టిందని చెప్తున్నారంటే వాళ్ళ గురించి ఇంకా నేను చెప్పాలనా? ఇంటి ఆడబిడ్డ ఎప్పుడైనా ఇంటి గౌరవం తగ్గించుకుంటుందా? ఇవాళ వాళ్ళ ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి వీళ్ళు దుర్మార్గులు, దొంగలని చెప్తున్న మాట నిజం కాదా? ఇవాళ అందుకే ఆ దుర్మార్గులకు ఆడబిడ్డలంటే పడనే పడదు. వాళ్ళ నాయన మంత్రియలే వాళ్ళ కొడుకు వచ్చి ఇవాళ బస్సు రద్దు చేయమని అంటుండు దుర్మార్గుడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిండని అడుగుతున్నాడు ఒక ఆయన. నేను అడగదలుచుకున్నా. మా మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, సంవత్సరం తిరిగే లోపల 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కబెట్టి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిజం కాదా? 10 ఏళ్లు మీరు రేషన్ కార్డులు ఇవ్వకపోతే పేదోళ్ళందరికీ రేషన్ కార్డు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇయ్యలేదా? ఇవాళ ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే అవి దానా పెట్టనికి వనుకొచ్చినాయి. ఇవాళ సన్న బియ్యం ఇస్తే సంటి పిల్లలకు కూడా సన్న బియ్యం బుక్కెడు బువ్వ పెడుతురా లేదా మా అక్కలు చెప్పాలి. మా అక్కలు ఆలోచన చేయాలి. ఇవాళ సన్న బియ్యం మనిషికి 6 కిలోలు 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఈ ప్రభుత్వంలో సోనియమ్మ ఆశీర్వాదంతో మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీ ఇంట్లో సన్న బియ్యం ఇచ్చిన మాట నిజం కాదా? ఇవాళ పేదవాళ్ళు కూడా ఇవాళ మంచి అన్నం తినాలి, పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవాలి. మన జీవితం ఎట్లో గట్ల గడిచిపోయింది, ఆ పిల్లలన్న బాగుండాలని ఇవాళ మీకు సన్న బియ్యం నేను ఇయ్యలేదా అక్క? ఇవాళ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా మీకు ఇయ్యలేదా? ఇవాళ ఆర్టీసీలో బస్సు మీకు ఉచితం ఇయ్యలేదా? మరి ఇవాళ మీ బస్తీలలో అభివృద్ధి పనులు చేయాలని నేనంటే ఎవరన్నా మీ మనిషి మీ సిపాయి ఉండాలనా లేదా? ఇవాళ మీ తరఫున మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడే సిపాయి మీకు ఉండాలనా లేదా? మీరు ఆలోచన చేయరు. ఇవాళ వాళ్ళు అంటారు సెంటిమెంట్ అని. ఒకవేళ సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే నేను ఒక మాట అడగదలుచుకున్నా. 2007లో ఈ హైదరాబాదు నగరానికి పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా కొలువబడ్డ పి జనార్దన్ రెడ్డి ఆయన గుండె ఆగి చచ్చిపోతే పీజేఆర్ ఈ హైదరాబాదు నగరంలో ఇతర జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కార్మికులుగా ఇక్కడ శ్రమ చేసి బతకాలని వస్తే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే గూడిచ్చి గుడిసేసుకోనికే మీకు అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి. ఆయల్ల పీజేఆర్ గుండె ఆగి చచ్చిపోతే బద్ద వైది పక్షాలైన టీడీపీ చంద్రబాబు నాయుడు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేని చేయమని చెప్పిండు. బీజేపీ వాళ్ళు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం చేయమన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ఆనాడు చంద్రశేఖరరావు అభ్యర్థిని పెడితే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ను గెలవనికపోతే ఇంటి ముందల గేట్ కాడ 3 గంటలు నించోబెట్టిండు ఎర్రటెండల. ఇవాళ మా ఆడబిడ్డ విజయారెడ్డి ఈయనే ఉన్నది.
అడుగురు పీజేఆర్ బిడ్డ ఉన్నది. ఆ ఎల్లా ఎన్నికలు వద్దు, మా బాపు చచ్చిపోయిండు, మా సోదరికి టికెట్ ఇచ్చిర్రు, చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబడ్డాడు, చంద్రశేఖర్ రావు నువ్వు మాకు ఏకగ్రీవం చేయమని ఈ ఆడబిడ్డలు వాళ్ళ తల్లి పీజేఆర్ భార్య పోయి అడిగితే 3 గంటలు ఎండకి నిలబెట్టి వెనక్కి పంపించిండు. కానీ కనికరం లేని కసాయి కేసీఆర్ ఆనాడు పీజేఆర్ మీద అభ్యర్థి, ఆ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిన దుర్మార్గుడు చంద్రశేఖర్ రావు, తారక రామారావు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ వచ్చి సెంటిమెంటు ఇవాళ ఓటేయండి అని అడుగుతారు. నేను అడుగుతున్నా సన్నాసిని, 3 సార్లు జూబ్లీహిల్స్ లో మిమ్మల్నే గెలిపించారు కదా, 2 సార్లు నీ అయ్యని ముఖ్యమంత్రిని చేసిండ్రు, నిన్ను మున్సిపల్ మంత్రిని చేసిండ్రు కదా, ఎన్నడన్నా ఈ బస్తీలకు వచ్చినవా? గాయల్ల వాన వస్తే నీళ్లు నిండితే నేను ముఖ్యమంత్రి ఉండొచ్చి బస్తీలలో తిరిగిన, అమీర్పేట చౌరస్తాలో నిలబడి ఎందుకు ఈ ప్రాంతం మునిగిపోతుంది, కృష్ణకాంత్ పార్కు నుంచి యూసుఫ్ కూడా, వెంగళరావు నగర్, సోమాజ్ కూడా, అమీర్పేట ప్రాంతంలో పేదోళ్ళు సంపాదించుకున్న ఇండ్లు నీళ్లలో మునుగుతుంటే ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని రోడ్లు వలగొట్టించి మీ ఇండ్లకు నీళ్లు రాకుండా సాఫీగా నీళ్లు పోయేటట్టు చేసిపోయినా. మున్సిపల్ మంత్రిగా ఎన్నడన్నా వచ్చిండా? గాలి మోటార్లో తిరిగిండు, బెంజ్ కార్లో తిరిగిండు. ఇవాళ మాత్రం రబ్బ చెప్పులు వేసుకొని ఆటోలలో తిరుగుతుండు. ఆటోలలో తిరిగి ఏం చెప్తుండే? ఇవాళ ఆడబిడ్డలకు బస్సు రద్దు చేయమని చెప్తుండు. ఇంతకంటే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? అందుకే వాళ్ళని బిల్లా రంగాన్ని దొంగలతో పోల్చిన. మీరేమంటారు సోదరులారా? బిల్లా రంగాలే కదా, ఆ బిల్లా రంగాలు బస్తీకి వస్తే గిట్ల కరెంటు పోలు చూసి కట్టే భాష సినిమాలో కట్టేస్తారు కదా, గట్ల కట్టేసి కరెంటు షాకు పెట్టుర్రి. 10 ఏళ్ళు చేసింది ఏందో చెప్పమని అడుగుర్రి. 2 సార్లు ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రికి అవకాశం ఇస్తే మా బస్తీలకు ఏం చేసినామని లెక్క అడుగురు. ఇవాళ కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు వస్తే శ్రీ గణేష్ను గెలిపిస్తే 4,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి 30 ఏళ్ల నుంచి తీరని సమస్యల్ని ఆర్మీ వాళ్ళతో మాట్లాడి భూమి తీసుకొని ఇవాళ ఎలివేటెడ్ కారిడార్లు కట్టిస్తున్నాం. అక్కడ ఆర్మీ ల్యాండ్లో కట్టుకున్న పేదోళ్ళకి ఇవాళ పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 20 నెలల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎన్నుకున్న నాటి ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఒక్కనాడైనా ఒక్క కాగితం ఇచ్చిండా? మా జూబ్లీహిల్స్ లో సమస్యలు ఉన్నాయి, మా సోమాజిగూడల సమస్యలు ఉన్నాయి, మా వెంగళరావు నగర్లో సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా బోడబండల సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా యూసుఫ్ గూడల సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా షేక్పేటలో మా మైనారిటీ సోదరులకి ఏమైనా చేయమని ఒక కాగితం ఇచ్చిండా? కాగితం ఇవ్వకపోతే ఇవ్వకపోయిండు. ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎన్నడైనా ప్రభుత్వాన్ని అడిగిండా? ఎన్నడైనా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నోరు తెరిచిండా? మరి ఇవాళ ఈ 2 నెలల్లో దాదాపుగా 300 నుంచి 400 కోట్లు ఈ బస్తీలలో ఇవాళ పనులు మంజూరు చేసినాం. పనులు జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో మీ బస్తీలు బాగుపడాలంటే మీ తరఫున మాట్లాడేటోడు, మీ సమస్యల్ని పరిష్కరించేటోడు, మీ ఇండ్లలో ఉట్టి పెరిగిన బిడ్డ నవీన్ యాదవ్ని ఎమ్మెల్యేగా గెలిపించండి. ఏ చిన్న తప్పిదం చేసినా వాళ్ళు కన్నీళ్లు పెడితే నమ్మకండి. ఇవాళ కన్నీళ్లతోని మనల్ని మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అవతల పక్క నిలబడ్డ కుటుంబం పట్ల నాకు సానుభూతి ఉంది. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించవచ్చు. కానీ ఇవాళ సెంటిమెంట్ ముసుగులో జూబ్లీహిల్స్ యొక్క డెవలప్మెంట్ ఆపుకోకండి. ఇవాళ హైదరాబాద్ నగరంలో నాకు సిపాయి కావాలి, నాకు కుడి భుజం కావాలి, నాకు అండగా నిలబట్టోడు కావాలి, మీ సమస్యలు తెలిసినోడు కావాలి. మీ సమస్యలు తెలిసినోడు అసెంబ్లీకి పంపిస్తే ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే బాధ్యత నాది. ఇవాళ వాళ్ళు ఒక్కటే, మీకు ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు చేయాలని, మీరు తింటున్న సన్నబియ్యం నోటికాడి బుక్క గుంజుకోవాలని, మీ 200 యూనిట్లు ఉచిత కరెంటును ఇవాళ రద్దు చేయించాలని, మీ కరెంటు కనెక్షన్ పీకేయాలని, మా ఆడబిడ్డలు బాజాప్తా బస్సులో బరాబర్ తిరుగుతుంటే కడుపు మండి ఇవాళ ఆడబిడ్డలకు కూడా అన్యాయం చేయడానికి బయలుదేరిండ్రు. ఇవాళ దుర్మార్గులు సొంత ఇంటి ఆడబిడ్డనే ఇవాళ బజార్లో కన్నీటు పెడుతుంటే
కనికరం లేని మనుషులు మా అక్కల సమస్య తెలుస్తుందా వాళ్లకు? అందుకే మా ఆడబిడ్డల్ని ఒకటే మాట నేను అడుగుతున్నా, నవీన్ను ఆశీర్వదించండి, ఒక్క అవకాశం ఇవ్వండి. 2014, 2018, 2023 3 సార్లు నవీన్కు అవకాశం రాలే. ఆనాడు అజరుద్దీన్ కు పార్టీ టికెట్ ఇస్తే అండగా నిలబడ్డాడు. అజరుద్దీన్ వెనకాల తోడు ఉండి పార్టీ లైన్లో పనిచేసిండు. అందుకే ఇవాళ అజరుద్దీన్ ఆనాడు ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి చేస్తా అని చెప్పిన, కానీ అనుకోకుండా ఓడిపోయినా ఇవాళ అజరుద్దీన్ మంత్రిని చేసి మీ ముందరికి తీసుకొచ్చిన. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు, మడమ తిప్పదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అజరుద్దీన్ మంత్రిని చేసి మీ సోమాజిగూడ చౌరస్తకు తీసుకొచ్చి నించోబెట్టిన. మీరు ఒక్క ఓటేస్తే మీకు 2 సేవకులు దొరుకుతారు. ఒకటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా, 2 అజరుద్దీన్ మంత్రిగా మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. వీళ్ళే కాదు, మా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ను కూడా మీకు అండగా నిలబెట్టి మీ సమస్యల్ని పరిష్కరించిపించే బాధ్యత నాది. మా సంగీతమ్మ చిన్నగా వచ్చి షోలో చెప్తుంది, అన్న ఈడ ఎన్టీఆర్ అభిమానులు ఉండ్రు, ఈడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం. అమీర్పేట చౌరస్తలో పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. మనందరం అన్నా అని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్కు నవీన్ యాదవ్కు, అనిల్ యాదవ్కు, వీళ్ళిద్దరికి నేను అప్పచెప్తున్నా. నేను ప్రారంభించే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇంత రాత్రైనా మా అండగా నిలబడ్డ సోదరులను, మా యువ మిత్రులను, మా ఆడబిడ్డలను, ఈ బస్తీలలో కష్టాలలో మునిగి తేలుతున్న మా పేదల్ని, ముఖ్యంగా మా సినిమా కార్మికులని, ఈ ప్రాంతంలో కృష్ణానగర్ అంటే ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించి నంది అవార్డు నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా కార్మికులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరిని ఆదుకునే బాధ్యత నాది. ఇవాళ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇంకా 3 ఏళ్లు కాదు, ఆ తర్వాత 5 ఏళ్లు, మొత్తం 8 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది, మీకు అండగా తోడుగా ఉంటుంది. మీరందరూ ఆశీర్వదించండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి, అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ, మీరందరూ నాకు మాట ఇవ్వాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకులు, ఈ రోజు నుంచి మీరు నిద్రపోవద్దు, ఈ రోజు నుంచి ఒక్క నిమిషం వృధా చేయొద్దు. ప్రతి ఒక్కరూ మీరే కథానాయకులై 407 బూతులు జూబ్లీహిల్స్ లో ఉండి ప్రతి బూతులో మీరే కార్యకర్తలు కథానాయకులై, మీరే రేవంత్ రెడ్డిలై, మీరే నవీన్ యాదవ్లై అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడనే విజయోత్సవ సభ నిర్వహించుకుందాం, మీ సమస్యల్ని తెలుసుకుందాం, మీ సమస్యల్ని పరిష్కరించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, వీడికి వచ్చిన సోదరులందరూ గట్టిగా అంటే ఫామ్ హౌస్ లో వండుకున్న వాళ్ళ గుండెలు అదరాలి, ఉలిక్కి పడి నిద్ర లేవాలి, రాత్రికి కలలో కూడా మీరే గుర్తు రావాలి. సరేనా? 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 రెడీ? రెడీ అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. వెనకాల ఉన్నోళ్ళు, దూరంగా ఉన్నోళ్ళు కూడా నాకు కనిపిస్తారు, ఇక్కడ కూడా ఉన్నోళ్ళు. వేదిక మీద ఉన్న మంత్రులకేం మినాయింపు లేదు, మంత్రులు కూడా చేయెత్తాల్సిందే. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. జై రేవంత్ అన్న. అందరు కూడా ఒకసారి అందరు చేతులు పైకి లేవటారు, అందరు చేతులు పైకి లేవటారు, అందరు కూడా జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న.
అన్న అన్న వచ్చేసిండు, మన మధ్యలోకి వచ్చేసి అందరూ ఒకసారి జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి పెద్దలు మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మహేష్ అన్న గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీరు పలుకుతున్న స్వాగతం, మీలో కనిపిస్తున్న ఉత్సాహం, మీరు పెడుతున్న కేరింతలు చూస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయమనే మాట ఇక్కడ అర్థమవుతా ఉంది. మీ ఉత్సాహం కాంగ్రెస్ ని విజయం వైపు పరుగులు పెట్టించే విధంగా ఉంది. సోదరిమలందరికీ కూడా ఒకే మాట మనవి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీకోసం పనిచేస్తా ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, మీ మంచి కోసం చేసే ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ 11న జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మేమందరం బలపరిచినటువంటి యువకుడు, నిత్యం ప్రజలతో ఉండి మీ సమస్యలతో ననునిత్యం పాలు పంచుకున్నటువంటి నవీన్ యాదవ్ గారికి చేతు గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు ఈరోజు మన మధ్యలో ఈరోజే మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసేసి మన మధ్యలోకి వచ్చేసిన పెద్దలు అజరుద్దీన్ భాయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. हेलो, पहले तो मैं बहुत बहुत सीएम साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं, और उन्होंने मुझे एक इतना बड़ी रिस्पॉन्सिबिलिटी दी, और महेश गौड़ साहब यहाँ पे उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूं. मैं एक चीज़ यहाँ पे बोलना चाहूँगा कि जुबलीज में और रहमतनगर में कभी भी इतना ज़बरदस्त रोड शो नहीं हुआ है. मैं आपसे एक गुजारिश कर रहा हूँ कि जैसा आपने आज रोड शो किया है, 11 तारीख के दिन आप पूरे बूथों पे ऐसे लोग जाना चाहिए, पूरे परसेंटेज वोट बढ़ना चाहिए, जब ही जाके हम अच्छा भारी मत से जीतेंगे. हमको छोटी लीड से जीतना नहीं है, बड़ी लीड से जीतना है. तो मैं इतना ज्यादा आप लोगों को ये नहीं कहूंगा कि आप लोग से एक ही मेरी गुजारिश है कि हर एक जने सुबह सुबह आप जाके पहले वोटिंग करिए, और जितने भी लोग यहाँ पे जो बूथ पे जो भी लोग रहेंगे उनका काम है कि वोट लेके आके जलाना, और बूथ आप कभी पोलिंग होने तक बूथ कभी भी मत छोड़िए. उसके बाद भी जब तक आप बक्से बंद नहीं होते, जब तक आप सिक्योरिटी वैन में अपने बक्से नहीं जाते, वहां से आपको हिलना नहीं पड़ेगा. अगर आप काम कर लेंगे तो हम कभी भी हमारे वोट ज्यादा से ज्यादा परसेंटेज हो गए, और वोट चोरी नहीं होगी. आजकल आपको तो पता है वोट चोरी के बारे में बहुत ज्यादा बात हो रही है. और हम लोग जो कांग्रेस पार्टी जब से आई हुई है, जब से रेवंत रेड्डी साहब के अंडर हम लोग ने काम किया है, यहाँ पे इतने जो भी स्कीम्स प्रॉमिस करे वो पूरे स्कीम प्रॉमिस करे तो पूरे स्कीम लागू हो रहे हैं. और जितने भी आपको सबको पता है, इसी की वजह से आप लोग इतने लोग हमारे साथ आए हुए हैं यहाँ पे, और रेवंत रेड्डी साहब का एकदम जबरदस्त इस्तकबाल किया है. यहाँ से इसका इस्तकबाल 11 तारीख के दिन आप जबरदस्त वोट डालिए, और 14 तारीख के दिन जो रिजल्ट है उसमें भी ऐसे रिजल्ट होगा. तो फिर से हमारे सीएम साहब यहाँ पे आएंगे और आपसे मुखातिब करेंगे. मैं इसी लफ्जों के साथ में ज्यादा कुछ नहीं बोलूंगा. मैं उम्मीद कर रहा हूँ कि अब हमारे बहुत होनहार नवीन यादव साहब को आपको भारी मत से जीतना चाहिए. आप लोग ने जो मेरे लिए मेहनत की थी, उससे डबल ट्रिबल मेहनत किए, और उससे डबल ट्रिबल वोटों से इनको जिताइए, लीड से जिताइए. तो मैं समझूंगा कि हम लोग आए, हमारा यहाँ पे आना सफल हुआ. बहुत बहुत शुक्रिया आपका. थैंक यू. థ్యాంక్ యూ అజర్ భాయ్. మన మధ్యలో మన మిత్రుడు, మన సోదరుడు, మన యువ కిరీటం జూబ్లీస్ ముద్దుబిడ్డ, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈరోజు జూబ్లీస్ ప్రాంత ప్రజలలో ఒక నమ్మకాన్ని నిలబెట్టడానికి, జూబ్లీస్ ప్రాంత ప్రజలకు ఒక నమ్మకం కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి మన అందరి ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి అన్నకి, రేవంత్ అన్నకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున స్వాగతం పలుకుతూ, మరి ఈ బై ఎలక్షన్స్లో
ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక స్థానిక నాయకత్వం కావాలా, మాకు గౌరవం ఇచ్చేటోళ్ళు కావాలా, మా కష్టాలు అర్థం చేసుకునేటోళ్ళు కావాలని చెప్పి ఒక బలమైన అభిప్రాయం మనలో ఉండే. మరి మన అభిప్రాయం మేరకు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న, కాంగ్రెస్ అధిష్టానం, మరి మహేష్ అన్న, మీలో ఒకడినైనటువంటి నాకు, మీ కళ్ళ ముందు పెరిగినటువంటి నాకు, మీ బస్తీ పిల్లగానైనటువంటి నాకు ఎంతో నమ్మకంతో మీకు అండగా ఉంటానని, మీ కష్టాలకి కన్నీళ్లు దూర్చేవాడిని అవుతానని, మన ప్రాంత అభివృద్ధి చెందుతానని, అభివృద్ధి చేపిస్తామని, మీలో ఒక ధైర్యం కల్పిస్తానని ఒక ఎంతో నమ్మకంతో నాకు ఈ ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి అన్నకి, మా పిసిసి మహేష్ అన్నకి, కాంగ్రెస్ అధిష్టానాన్ని అందరూ కూడా పాదాభి నమస్కారం చేస్తూ, మరి చిన్నప్పటి నుండి కూడా నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసినప్పటి నుండి కూడా నాకు ఒక కోరిక ప్రజాసేవ చేయాలని, మరి నా తండ్రి ఆశయం కూడా నేను పబ్లిక్లో ఉంటూ వారికి అండగా ఉండి ప్రజాసేవ చేయాలని ఒక నా తండ్రి కోరిక మేరకు చిన్న వయసులో మీ మధ్యలోకి వచ్చి అవకాశాలు వచ్చినా రాకపోయినా మీతో ఉంటూ నాతో అయినటువంటి మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ మధ్యలోనే ఉన్నా. మరి ఈరోజు నాకు 2014లో పోటీ చేసినప్పుడు మంచి మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినారు. 2018లో 2023లో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అవకాశాలు రాకపోవడం అవన్నీ కామన్, కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక పక్క సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకులని జీవితాలు పాడు చేసే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే, ఇంకో పక్కన ఈరోజు సమాజానికి, పబ్లిక్కి, పేద ప్రజలకి అండగా ఉండే యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో, ప్రోత్సహించాలనే ఒక బలమైన నిర్ణయంతో మన ముఖ్యమంత్రి గారు ఉండడం నేనే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డనైనటువంటి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ వచ్చినారు. ఆ భయం వాళ్ళకి ఈరోజు కాదు, 2018 నుండే ఉండే. అప్పటి నుండే నాకు అవకాశం రాకుండా చేశారు. ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో నాకు అవకాశం వస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి కాక భయం రాష్ట్రీయ సమితికి ఏర్పడి మనందరినీ తప్పుదోవల పట్టించే ఆలోచనలు ఉన్నారు. కానీ ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. ఎందుకు? ఒక సరైన నాయకత్వం రావాలా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, మన పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్పి ఒక ఎలక్షన్ వస్తుంది, దానికి సరైన నిర్ణయం తీసుకోవాలి. గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చిరు మీరు, మన ఏమైంది? మరి ఎక్కడైనా మన ప్రాంతం అభివృద్ధి చెందిందా? చెందిందా? అభివృద్ధి దేవుడెరుగు, కానీ మన ప్రాంత ప్రజలకి గౌరవం ఉండేనా? ఉండేనా? ఎవరికి మర్యాద ఉండేది కాదు, సమస్య పైన స్పందించేటోళ్ళు కాదు. ఈరోజు రేవంత్ అన్న ఆదేశాలతో 3 మంత్రులు ఇక్కడ నిరంతరం కృషి చేస్తూ దాదాపు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించారు మన బస్తీలలో, గల్లీలలో. ఏదో సింపతి గురించి ఆలోచించడం కాదు. ఈ ఎలక్షన్ అంటే మన జీవితాలతో ముడిపడినటువంటి విషయం, మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం, మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం. సరైన నిర్ణయం తీసుకొని అభివృద్ధికి మీరు ఓటేయాలని ఈరోజు మీ బస్తీ పిల్లగానిగా నాకు అవకాశం కల్పిస్తే, నన్ను ఏ రోజన్నా నన్ను ఒక నవీన్ యాదవ్ 20 ఏళ్లలో ఒకరిని బెదిరించింది విన్నరా? విన్నరా? ఒక్క రూపాయి ఎక్స్టార్షన్ చేసింది ఎవరైనా విన్నరా? ఏ రోజైనా నేను నా జీవితంలో తప్పు చేయలే. ఈ రోజు నన్ను రౌడీ గుండా అనుకుంటా మీ బిడ్డనైనా నన్ను తప్పు నిందలేస్తారు. మరి ఏం జవాబిస్తారు వాళ్ళకి? ఏం జవాబిస్తారు? వచ్చే 11 తారీఖు ఇప్పుడు ఎట్లయితే కొన్ని వేల మంది ఈరోజు వచ్చిరో, ప్రతి ఒక్కరు ఇంట్లల్లో పొద్దున్నే లేచి 11 తారీఖు అత్యధిక ఓట్లు వేసి హైయెస్ట్ మెజార్టీ మన ప్రాంతం నుండి హైయెస్ట్ మెజార్టీతో మనం కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో గెలిపించుకుంటే మనం రేవంత్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం, మహేష్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి గౌరవం నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి టిఫిన్ డబ్బాలకు వాటర్ బాటిల్ రాజకీయాలు అంతం చేయండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి, అభివృద్ధి గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, చేతి గుర్తుకు ఓటేసి రేవంత్ అన్న గౌరవం, పెద్దల మంత్రుల గౌరవం, అధిష్టానం గౌరవం నిలబెట్టే విధంగా మీరందరూ 11 తారీఖు వెళ్ళి ఒక్క ఓటు మిస్ కాకుండా
ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ 2 సార్లు మీ ముందు పోటీ చేసిన 3వసారి అవకాశం పెద్దలు ముఖ్యమంత్రి గారి దయ వల్ల పెద్దల దయ వల్ల వచ్చింది. ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. ఇంకో 3 ఏళ్ళ సమయం ఉంది. మన గల్లీలల్లో బస్తీలల్లో అన్నీ కూడా సమస్యలన్నీ అన్నగారి దగ్గర తీసుకుపోయి శాశ్వత పరిష్కారం చేసే విధంగా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, మన ప్రాంతంలో అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. మెకానిక్ పనులు, ఆటో డ్రైవింగ్ పనులు, చిన్న చిన్న వ్యాపారాలు. వాళ్ళ పిల్లలు 10వ తరగతి కాగానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఎక్కడో దూరం గవర్నమెంట్ కాలేజ్ ఉండడంతో వాళ్ళు విద్య ఆపుకుంటున్నారు. అటువంటి 10వ తరగతి మెరిట్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అన్న. అటువంటి పిల్లల కోసం ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే ఈ ప్రాంత పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి సహకారం చేసిన వాళ్ళతో తెలియజేస్తూ, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మంచి మెజార్టీతో గెలిపించండి, పెద్దల గౌరవం నిలబెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అజరుద్దీన్ గారికి మన ప్రాంతం నుండి గతంలో మీరందరూ ఆశీర్వదించారు. ఈరోజు మరి ఈ నాయకత్వం కూడా కావాలని చెప్పి అన్నలు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం, ఈరోజు ప్రమాణ స్వీకారం కావడం ప్రాంత ప్రజల తరఫు నుండి కూడా అన్నకి అజార్ భాయ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మనసారా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతు గుర్తుకే, చేతులు ఎవరు అందరు, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి, మనందరి ఆశా జ్యోతి. అందరు కూడా అందరూ ఒకసారి చేతులు పైకి లేవతారు. అందరూ కూడా చేతులు పైకి లేవండి. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని మాట్లాడతాడు. పిద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమో. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈనాడు మీ బిడ్డ, మీ పేదోళ్ళ బిడ్డ, మీ గల్లీలో మీ ముందు తిరిగిన బిడ్డ ఈనాడు పెద్దోడై కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో ఈ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ శాసనసభ్యుడిగా ఎన్నికల బరిలో దిగడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, యువ మిత్రులు అనిల్ యాదవ్ గారి అధ్యక్షతన మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పర్యవేక్షణలో నా సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు వేలాదిగా యూసుఫ్గూడ నుంచి వెంగళరావు డివిజన్ యొక్క ప్రతాపం చూపిస్తూ ప్రతి ఇంటి దగ్గర మా ఆడబిడ్డలు పూల వర్షం కురిపిస్తూ మేము అండగా ఉంటాం, ఈసారి జూబ్లీ హిల్స్ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరేస్తామని నాకు నమ్మకం, విశ్వాసం కల్పించడమే కాకుండా అండగా నిలబడ్డ వేలాది మంది మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా.
మిత్రులారా, రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి, ఎగుడు దిగుడు ఎత్తు పల్లాలు ఉంటాయి. అవకాశం అన్నిసార్లు రాకపోవచ్చు, అవకాశం అందరికీ రాకపోవచ్చు. కానీ అవకాశం వచ్చినప్పుడు మన కోసం కష్టపడే బిడ్డని, మనతో ఉండే వాడిని ఎన్నికల్లో నెగ్గించుకోకపోతే చారిత్రాత్మకమైన తప్పుగా పరిణమించే ప్రమాదం ఉన్నది. ఇవాళ ఈ ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు సెంటిమెంటు ఆశీర్వదించండి అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక పాట సూటిగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక మాట అడగదలుచుకున్నా. ఆనాడు 2007లో పేదోళ్ళ ఆత్మధైర్యం, పేదోళ్ళ దేవుడు పి జనార్దన్ రెడ్డి ఆనాడు ఈ ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసి ఇక్కడి నుంచి పేదోళ్ళ తరఫున ఎన్నోసార్లు ఎన్నికై పేదోళ్ళకు అండగా నిలబడి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదల హైదరాబాద్కు ఉద్యోగ ఉపాధి కోసం వస్తే వాళ్ళందరికీ అండగా నిలబడ్డ నాయకుడు. ఆనాడు 2007లో పి జనార్దన్ రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం చెంది గుండెపోటుతో మరణించినప్పుడు ఆనాడు కాంగ్రెస్ కు బద్ద వైరి పక్షాలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆనాడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ గారి మీద ఉండే గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని, భిన్న రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి పీజేఆర్ను గౌరవించడానికి ఆనాడు ఏకగ్రీవం చేయడానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించిన మాట వాస్తవం కాదా? మరి ఆనాడు బీజేపీ, బీఆర్ఎస్ పీజేఆర్ కుటుంబానికి అండగా నిలబడి మరణించిన ఉప ఎన్నికల్లో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేద్దామంటే ఏకగ్రీవం జాంతా నహి, పీజేఆర్ కుటుంబాన్ని గెలవనిచ్చేదే లేదు అని ఆనాడు పేదోళ్ల దేవుడైన పీజేఆర్ కుటుంబం మీద ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టింది ఈ దరిద్రపు గొట్టు బీఆర్ఎస్ పార్టీ కాదా? దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? ఈ దృష్ట సాంప్రదాయానికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? మరి ఆనాడు సాంప్రదాయాన్ని కాదని పీజేఆర్ పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా ఉన్న పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన ఈ కిరాయి మూక ఈ రోజు సానుభూతితోని ఎన్నికల్లో ఓట్లేయమని అడుగుతారు. ఆనాటి ప్రత్యక్ష సాక్షి ఇక్కడనే పీజేఆర్ బిడ్డ విజయారెడ్డి ఉన్నది. ఆయన కంటే ముందు ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలను, గోదావరి జలాలను, ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, ఈనాడు అక్కడ కట్టిన హైటెక్ సిటీ కోసం సర్వం వడ్డిన పీజేఆర్ మీదనే అభ్యర్థి పెట్టిన మీకు ఈనాడు ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లు అడిగే హక్కు మీకున్నదా అని నేను అడుగుతున్నా. వాళ్ళను వదిలేయండి మిత్రులారా. నేను ఇవాళ మీ ముందు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇదే విధంగా కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ కూడా ఇదే రకంగా ఇదే సానుభూతిని నమ్ముకొని సానుభూతి కన్నీళ్ల ముసుగులో గెలవాలని చూసి అక్కడ కూడా శ్రీ గణేష్ నాడు అక్కడి ప్రజలు గెలిపిస్తే సానుభూతితో, సెంటిమెంటుతో కాదు, అభివృద్ధితో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ ను గెలిపిస్తే 30-40 సంవత్సరాల నుంచి అటు మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్, ఇటు షామీర్పేట వైపు ఎలివేటెడ్ కారిడార్,
అక్కడ తాగునీటి సమస్యను, కంటోన్మెంట్ లో రోడ్ల సమస్యను, డ్రైనేజీ సమస్యను ఈనాడు శ్రీ గణేష్ సంవత్సరన్నరలో 4,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఈనాడు కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్నాడు. ఇవాళ మిత్రులారా, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశయులను నేను అడుగుతున్నా. 2014, 2018, 2023 ఇదే అభ్యర్థిని, ఇదే బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వారే, మున్సిపల్ మంత్రి వారే, ముఖ్యమంత్రి వారే. మరి మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు? ఏనాడైనా ఆనాటి మున్సిపల్ మంత్రి గాని, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గాని ఎన్నడైనా మీ పేదోళ్ళ దగ్గరకు వచ్చిండ్రా? జూబ్లీహిల్స్ ప్రజల మొహం చూసిండ్రా? ఏనాడైనా ఈడ మా సీనియర్ కార్మిక సోదరులుండు 10 ఏళ్లలో ఎన్నడన్నా మా సినిమా కార్మికులను ఆనాటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా కలిసిండా? ఎన్నడైనా పలకరించిండా? మీ సమస్యలు ఎట్లున్నాయి? మీ పిల్లలు బడికి పోతుర్రా లేదా? మీకు షూటింగ్లలో ప్రమాదం వస్తే మీ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ఒక్కరోజు అడిగిండా? కనీసం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే దవాఖాన్లలో వాళ్లకు చిన్న సూది మందైనా ఏపియడానికి ఎప్పుడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా? ఇవాళ అన్ని రకాలుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేం ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఓట్లు వేయించుకొని ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి 2 సార్లు మంత్రిగా అయినా నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకు అడ్డం పడుతున్నాడు. ఇవాళ మన మూసీ నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు. ఇవాళ ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, మాకు పుట్టగతులు ఉండవని బీఆర్ఎస్ వాళ్ళతోని కుమ్ముక్కై ఈ రోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ చచ్చిపోయి డిపాజిట్లు కోల్పోయి 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీని గెలిపించిన మాట వాస్తవం కాదా? మహబూబ్ నగర్ లో, చేవెళ్లలో, సికింద్రాబాద్ లో, అదేవిధంగా మల్కాజ్గిరిలో, మెదక్లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో, కరీంనగర్ లో ప్రతి ప్రాంతంలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్లేసి 8 మంది ఎంపీలను గెలిపించారు. మెదక్తో సహా 8 పార్లమెంట్లలో డిపాజిట్లు జప్తు అయినాయి బీఆర్ఎస్ వాళ్ళకు. మరి 8 పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి అవయవ దానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీదంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీహిల్స్ వచ్చి బీజేపీలు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీలది ఇది. ఎవడన్నా అభివృద్ధి చేయాలనుకుంటాడు, ఎవడన్నా నిధులు తేవాలనుకుంటాడు, ఎవడన్నా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు, ఎవడన్నా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు, ఎవడన్నా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు. బీజేపీల భావ దారిద్ర్యం జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. గల్లీ గల్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకయ్యా? బిచ్చమడుకోనికి వస్తారా? ఏం తెచ్చిందని వస్తారు? మీ మోడీ ఏమిచ్చిండని వస్తారు? 3 సార్లు ప్రధానమంత్రి అయిండు మోడీ. ఈ పేదోళ్ళు అండగా నిలబడితే కేసీఆర్, మీరు 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయిండు. నేను అడుగుతున్న ఈ పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిండా? మీ ఇళ్లలో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిండా? మీకు సన్న బియ్యం ఇచ్చిండా? ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా, అక్క మీరు పుట్టి ఇంతోళ్ళైనరు, ఎన్నడన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిండ్రా? ఇవాళ మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా ఇంటి ఆయన ముందల చేతి జాపకుట్ట ఆయన ఆఫీస్కి పోయొచ్చే లోప అమ్మని చూసిరానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపేటట్టు నేను చేయలేదా?
సోనం ఆశీర్వాదంతో మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇయ్యలేదా మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇవాళ మేము మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు బంధు పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోలో తిరుగుతుర్రు. బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి, బిల్లా రంగాలు ఆటోలో తిరుగుతుర్రు, ఫోటోలు దిగుతుర్రు. ఏందో వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంధు పెట్టాలని. నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మన అందరికీ రొట్టెలు చేసేది తెలుసు. పట్నం వచ్చినాక చపాతీ చేస్తాం. చపాతీ చేసినప్పుడు సలాకి ఎర్రగా కాల్చి బీఆర్ఎస్ తోడు వస్తే ఈపుల వాతలు పెట్టుర్రి. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న బువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ తోడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పనిచేసుకుందాం, పేదోళ్ళకు పనిచేస్తాం. పోనీ నా ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన మా మిత్రుడే 20 నెలల్లో ఏనాడన్నా జూబ్లీస్కి ఏమన్నా కావాలని ఒక కాగితం అన్నది ఇచ్చినాడే? ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం, మీ డ్రైనేజ్ కోసం, లేదా మీ బస్తీల సీసీ రోడ్ల కోసం ఇవాళ హైటెన్షన్ వైర్లు మీ బస్తీల మీద వెంగళరావు నగర్లా పేదోళ్ళ ఇళ్ల మీద నుంచి పోతున్నాయి. వాటిని పక్కకు తొలగించమని ఒక్క రోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా? ఒక్కనాడైనా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన పెద్ద మనిషి ఎన్నడైనా అసెంబ్లీలో మీ జూబ్లీహిల్స్ గురించి మాట్లాడిండా? ఈ జూబ్లీహిల్స్ అంటే ప్రపంచంలోనే ఫేమస్. జూబ్లీహిల్స్ లో ప్రపంచంలో గుర్తుపట్టని వాళ్ళు లేరు. కానీ జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యే 3 సార్లు గెలితే ఒక్కరోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా? మరి ఇవాళ నేను అడిగేది ఒక్కటే, యువకుని నవీన్ యాదవ్ని గెలిపించండి. అసెంబ్లీలో మీ గొంతుకైతాడు, అసెంబ్లీలో మీ సమస్యలు ప్రస్తావిస్తాడు, అసెంబ్లీలో మీకు ఏం కావాలో అడుగుతాడు ప్రభుత్వాన్ని. మీ తరపున ప్రతిరోజు పనిచేస్తాడు, మీ తరపున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు. చదువుకున్న యువకుడు. ఈనాడు సెంటిమెంట్ కాదు, జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కావాలి, అభివృద్ధికి నవీన్ యాదవ్ని గెలిపించండి. 2 నెలల్లో మా మంత్రులు వచ్చి నా దృష్టికి సమస్యలు తెస్తే 100 కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన. మరి ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోవాలనా? ఇవాళ నేను నా కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది, నాకేం వ్యతిరేకం లేదు. కానీ ఇవాళ 3 సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరగనప్పుడు రేపు 4వసారి గెలిచి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందా మీరు ఆలోచన చెయ్యండి. అట్లనే 2023లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అజారుద్దీన్ని ఇండియా క్రికెట్ కెప్టెన్ ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది. నవీన్ యాదవ్ని పిలిచిన ఒక మాట చెప్పిన, ఇవాళ నువ్వు అజరుద్దీన్ ఎంబడేసుకొని భుజాల మీద మొయ్యి అజరుద్దీన్ గెలిస్తే తప్పకుండా మంత్రి చేస్తానని ఆ రోజు చెప్పిన. కానీ మా సందేశం మీకు చేరలే, మీరు ఏదో జరుగుతుందని ఆలోచన చేశారు. అజర్బై ఆనాడు కొద్ది మెజారిటీతో ఓడిపోయింది. కానీ ఇవాళ ఇదే అజరుద్దీన్ని మీకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసి ఇవాళ జూబ్లీహిల్స్ కు ప్రచారానికి వచ్చిన. మాటిస్తే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఇవాళ మీకోసం, ఇవాళ మీరు వేసేది ఒక ఓటు, నవీన్ ఎమ్మెల్యే అవుతాడు, అజరుద్దీన్ మంత్రి అయి మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. अजहर भाई, आपकी जिम्मेदारी है ये जुबलीहिल्स असेंबली में गरीबों को जो भी जरूरत है आप मंत्री होकर हुकुम जारी करना, यहाँ का हर गरीब को आप मदद देना. इसीलिए आज सरकार सोनिया गांधी, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी आपको मंत्री बनाकर आज जुबलीहिल्स को भेज दिया. आज जुम्मा है, जुम्मे के दिन नमाज करके सबको वादा करो ये जुबलीहिल्स में जितने भी तकलीफ है, तकलीफ दूर करने के लिए एक नहीं दो सिपाही आपके सेवा में लगे रहेंगे.
మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఈ జూబ్లీ హిల్స్లో గెలిపించండి. అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా. అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా. వర్షాలు వస్తే మీ బస్తీలు మునిగినాయి. నేను వచ్చిన మైత్రి వనంలో నేను వచ్చి బస్తీలు తిరిగిన. మీకు నీళ్ళలో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోనికే నేను వచ్చిన. ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన. మున్సిపల్ మంత్రిగా ఉన్నా ఆ పోరంబోకు ఆయన ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడన్నా వచ్చిందా? ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని డ్రగ్స్ను నిషేధించాలంటున్నా. ఇవాళ గంజాయి డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిడ్చి కొడతా అని నేనంటున్నా. కానీ దీపావళి నాడు చిచ్చుపుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ల గంజాయి డ్రగ్స్ తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దంటారు. గంజాయి డ్రగ్స్ తో దొరికినోడు రౌడీనా? పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ పోటీ జూబ్లీహిల్స్ కు పరిమితం కాదు. ఇవాళ రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోసుకొని రాష్ట్రాన్ని నిట్ట నిలువున పుంచి 1,00,000 కోట్లు కాళేశ్వరంలో మింగితే 3 ఏళ్ల కట్టుడు కూలుడు జరిగిపోయింది. ఆ దోపిడీ దొంగలు ఇవాళ జూబ్లీహిల్స్ లో మళ్ళా ముసుగేసుకొని వచ్చిండ్రు. మిత్రులారా, ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఆలోచన చేయండి. అజరుద్దీన్ కు నేను మంత్రిస్తే, సోనియా గాంధీ మంత్రిస్తే బీజేపీ వాళ్ళకు కడుపు నొప్పి ఎందుకు, బీఆర్ఎస్ వాళ్ళకు దుఃఖం ఎందుకని నేను అడుగుతున్నా. ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఇండియాని గెలిపించిన, ఇండియా కెప్టెన్, వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా? ఇవాళ ఆలోచన చేయండి సోదరులారా. మా సినీ కార్మికుల కోసం నేను మొన్న మాట ఇచ్చిన. ఇవాళ చెప్తున్నా, నేను తప్పకుండా మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. మీకు ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యత నాది. ఇవన్నీ పనులు చేయాలంటే నాకు ఒక భుజం ఉండాలి, నాకు ఒక తోడు ఉండాలి. నాకు ఒక కుడి భుజాన్ని జూబ్లీహిల్స్ నుంచి ఇవ్వండి. మీ సమస్యల పరిష్కారం కోసం నవీన్ యాదవ్ను మీ తోడుగా పెట్టుకోండి. నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. వెంగళరావు నగర్ నుంచి మా కిలారు మనోహర్ గాని మిగతా చాలా మంది మిత్రులు ఇవాళ అండగా నిలబడడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా మైత్రి వనంలో అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలని నాది బాధ్యత. పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కాదు, ఆ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనొచ్చి ప్రారంభిస్తా. అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఆదర్శనీయుడు. రాజకీయాలకు అతీతంగా పెద్ద ఆయనని గౌరవించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీకందరికి మాటిస్తున్నా, మీ బస్తీలకు అండగా నిలబడతాం. యువకుడిని నవీన్ యాదవ్ని గెలిపించండి. రాబోయే 40 ఏళ్ళు మీ సేవలో ఉంటాడు, మీకు అండగా ఉంటాడు. గల్లీ గల్లీ తెలిసినోడు, ప్రతి ఇంటికి పరిచయం ఉన్నోడు నవీన్ యాదవ్ను మీరందరూ అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారా? మాటిస్తున్నారా? ఆ వెనకాలన్న వాళ్ళు ఇస్తున్నారా? ఇక్కడున్న వాళ్ళు ఇస్తున్నారా? కనుచూపు మేరకు అయ్యప్పలు ఇస్తున్నారా? అయ్యప్పల ఆశీర్వాదం ఉన్నది కదా. మా అయ్యప్పలతో సహా అందరు ఆశీర్వాదం ఉన్నది. అందరూ ఒక్కసారి చేయి పైకెత్తండి. 2 చేతులు ఉన్న వాళ్ళు 2 ఎత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా.